ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచి నాయన ఈ అమూల్యమైన సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు. ఈ కొమరవరం గ్రామంలో నాయన ఈ నగర్లో మీరు అనుగ్రహించిన మీ కుమారుడు, మీరు ఏర్పరచుకున్నటువంటి మీ సేవకుడు, మీ దాసుడు నాయన మరి విజయరాజు గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఆదివారమున ఇక్కడ సత్కార్యము జరగడానికై మీరు చూపుతున్న కృపను బట్టి స్తోత్రాలు. చేరువచ్చిన మీ పిల్లలను బట్టి, మీ ప్రియులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఇక్కడ మాకు కావలసిన వర్తమానం అనుగ్రహించి మా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి వర్తమానం దయచేసి నా తండ్రి, సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు మా మధ్య ప్రదర్శించబడి ప్రకటించబడి ఆయన దర్శనమును ఆయన ప్రత్యక్షతను మేమందరము పొందుకున్నట్లుగా మీరే మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, మీ ఆత్మ సహాయం అనుగ్రహించి వాక్శక్తిని దయచేసి ఏ మాటల చేత మీ ప్రియులందరూ ఆశీర్వదించబడతారో, ఆదరించబడతారో ఆ మాటలు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-6 వచనాలు కలిసి ఉన్నాయి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇక్కడ ఆదివారం ప్రారంభించిన రోజే ఈ వాక్యం వాగ్దానంగా ప్రభు ఇచ్చాడు. ఇక్కడ ఇది సత్క్రియ అని చెప్పి అంటున్నాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ప్రతి సేవకుడు కూడా ఈ నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడుంటాడు అంటే సువార్తలో పాలివారవుట అనేది, సువార్తను నమ్ముట అనేది, సువార్తను విశ్వసించుట అనేది, సువార్తకు లోబడుట అనేది, సువార్తకు విధేయులగుట అనేది, విశ్వాసమునకు విధేయులగుట అనేది, కృపను గ్రహించుట అనేది సత్క్రియ. పోయినసారి దేవుని క్రియ ఏంటి అని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటే దేవుని క్రియ. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుటే దేవుని క్రియ. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అనేది సత్క్రియ. సువార్తను విశ్వసించుట అనేది ఏ క్రియ? సత్క్రియ. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి సువార్తను విశ్వసిస్తున్నారు, సువార్త విషయంలో పాలువారవుట. మొదటి దినము నుండి అంటున్నాడు, ఇది వరకు అంటున్నాడు. ఏ మొదటి దినం ఇది? మొదటి దినం అంటే ఏ రోజు సువార్త విని సువార్తను విశ్వసించి, అంటే ఏమీ ఆశించకుండా మన కొరకు అన్నీ చేసిన, అంటే మన కొరకు విమోచన కార్యం చేసినటువంటి దేవుణ్ణి నమ్మటం లేదా దేవుణ్ణి ప్రకటించడం సత్క్రియ. అందుకనే ఒక్కొక్క పత్రికలో దీన్ని ఒక్కొక్క విధంగా పౌలు చెబుతూ వచ్చాడు. ఎఫ్సీ పత్రికలో దీన్ని ఏమన్నాడంటే దేవుని సంకల్పం అన్నాడు. అదే కొలసీ పత్రికలో దీన్ని ఏమన్నాడంటే పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ అన్నాడు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అని అంటే చూడండి, నిరీక్షణ 5వ వచనం చూడండి ఒకసారి. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఎంతకు ముందు వింటిరి. సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఏమొచ్చింది? ఆ నిరీక్షణ. అది కాబట్టి ఈ కొలసీ పత్రిక యేసు ప్రభువునిలో ఉన్న నిరీక్షణను తెలియజేస్తాను. ఎఫ్సీ పత్రిక సంఘము యేసుక్రీస్తుకు విధేయులవుట, లోబడుట, ప్రేమకు విధేయురాలవుట.
అలాగే అక్కడ 5వ అధ్యాయంలో చూస్తాం, సంఘము క్రీస్తుకు లోబడుట, స్త్రీ తన స్వపురుషునికి తన భర్తకు లోబడుట. చాలా మంచి పోలిక అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి కొలసీ పత్రికలో ఏం కనపడుతుందంటే, మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గుర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటిరి. సువార్త వలన నిరీక్షణ కలుగుతుంది. ఈ నిరీక్షణ ఎక్కడ ఉండబడిందంటే పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ. పొద్దున్న మనము కొంత ధ్యానం చేసాం. ఈ నిరీక్షణ దేవుని ఆత్మ ద్వారా కలిగే నిరీక్షణ. ఈ నిరీక్షణ సిగ్గుపరచని నిరీక్షణ అని. ఏంటండి? సిగ్గుపరచదు. నిరీక్షణ లేకపోతే ఏం కలుగుతుంది అని అంటే, నిరీక్షణ లేకపోతే దుఃఖం కలుగుతుంది అని నేర్చుకున్నాం పొద్దున్న. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చాలా చక్కగా ఉంటుంది. ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటది? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదని మీకు ఈ సంగతి తెలియజేస్తున్నాను అన్నాడు. అంటే సువార్తలో నిరీక్షణ ఉంది, అది సిగ్గుపరచని నిరీక్షణ, అది పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ. తీతు పత్రికలో అంటాడు, ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఇది ఎలాంటి నిరీక్షణ? శుభప్రదమైన నిరీక్షణ అంటాడు. అదే 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? విశ్వాసుల నిమిత్తము అది నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. ఇదే నిరీక్షణ, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తిది. ఎంత అద్భుతం అండి ఈ మాట. అంటే ఈ జీవితం మట్టికే ఏదో ఆనందపడో, లేకపోతే ఏదో అవసరాలు తీరితే చాలేనో, కడుపు నొప్పో కాలు నొప్పో తగ్గితే చాలు, పిల్లలు పుడితే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు, ఉద్యోగం వస్తే చాలు, పెళ్ళి అయితే చాలు, చాలు చాలు అనుకుంటున్నా ఎక్కడ తృప్తి ఉంటుందా? ఎక్కడ ఉండదు. చాలు అనుకుంటాడు అక్కడ వరకే. ఈ పెళ్ళి అయితే చాలు అనుకుంటాడు కదా. అన్నీ ఉన్నాయనుకోండి, పిల్లలు లేరనుకోండి, పిల్లలు పుడితే చాలు అనుకుంటాడు. ఏమి లేదు, అద్దెంట్లో ఉన్నారనుకోండి, ఒక రేక్ షెడ్ సొంత ఇల్లు ఉంటే చాలు అనుకుంటాడు. ఇల్లు వచ్చిన తర్వాత ఇంకేదో బిల్డింగ్ కావాలనుకుంటాడు, ఇంకేదో ఒకటి. ఎక్కడా చాలు అనేది ఉండదు. చాలు అని అక్కడ వరకు అనుకుంటాడు, అది దొరికే వరకు. దొరికిన తర్వాత ఇంకోటి ఏదో కావాలన్నటువంటి ఆశ కలుగుతుంది. అంటే మనిషి కోరికలకు అలాగ బానిస అయిపోతాడు, ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకడికి. ఆ కోరిక వల్ల ఏమొస్తాయంటే దుఃఖం కలుగుతుంది. కానీ నిజంగా క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, క్రైస్తవ నిరీక్షణలో దుఃఖం పోవాలి. దుఃఖం పోతే దేవుడు ఏమిస్తాడంటే, అద్భుతంగా ఒక వాక్యం చెప్పాడు, పొద్దున కూడా జ్ఞాపకం చేశాను. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వాక్యంలో చాలా అద్భుతంగా, అంటే దేవుడు తన శక్తి చేత ఏం చేస్తున్నాడంటే అక్కడ పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ. నిరీక్షణ మామూలుగా కలిగే కాదంట. పరిశుద్ధాత్మ శక్తి విస్తారమైన నిరీక్షణ వస్తుంది. విస్తారమైన నిరీక్షణ కలవారైతే, కలవారగుటకు నిరీక్షణకర్త దేవుడు ఎవరు? ఇంకో మాట అడుగుతాను, అసలు నిరీక్షణ అంటే ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఎదురు చూడడం, నిరీక్షించడం, లేకపోతే చూడబోయే దాని కొరకు ఎదురు చూడడం, కనిపెట్టడం. బైబిల్లో ఇంకో పదం ఓర్పు కలిగి ఉండడం. యాకోబు నిరీక్షణను ఓర్పు అన్నాడు. తర్వాత పరీక్ష నిరీక్షణను కలిగి చేస్తుంది అన్నాడు. అంటే ఏంటి? పౌలు చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. కృపలో నిలిచి ఉండి దేవుని, అది మహిమను గూర్చిన నిరీక్షణ. ఇది మహిమ నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ అంటే, ఇక్కడ మహిమను గూర్చిన నిరీక్షణ. ఇది అంటే దేవుని మహిమలో పాలివారం అవుతాము అనే నిరీక్షణ. అంటే ఈ నిరీక్షణ సిగ్గుపరచే విశ్వాసం నిరీక్షణ కాదు, ఇది సిగ్గుపరచని విశ్వాసము, పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ అంటూ ఇది మహిమను గూర్చిన నిరీక్షణ. అంతేకాదు అన్నాడు వెంటనే. అంతేకాదు అంటే అది ఒక్కటే కాదు, మహిమను గూర్చిన నిరీక్షణ మాత్రమే కాదు, ఇందులో శ్రమ కూడా ఉంది.
శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందంట. చివరికి ఈ నిరీక్షణ అంటే ఏంటంటే శ్రమలో, పరీక్షలో మనకు ఓర్పును కలిగించేది అనమాట. ఏంటండి? ఓర్పును కలిగించేది. యాకోబు పత్రికలో దాన్ని ఏమన్నాడు చూడండి. అంటే యాకోబు నిరీక్షణ అనే పదం వాడలేదు. వాడకుండా ఏం చేశాడంటే 2-3 వచనాలు చదివినప్పుడు, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఇప్పుడు అక్కడ ఏం చదివాం? పరీక్ష ఏం కలగజేస్తుంది? నిరీక్షణ కలగజేస్తుంది అని చదివాం. మరి ఇక్కడేముంది? అది అంటే పరీక్ష ఓర్పుని పుట్టేస్తుంది. అంటే ఓర్పుని ఏమనొచ్చు? నిరీక్షణ అనొచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు గొడవ పడుతున్నప్పుడు గొడవ పెద్దది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు ఓర్చుకోవాలి, ఓపిక పట్టాలి, నిరీక్షించాలి. పెద్దోళ్ళు ఏమంటారు? కాసేపు ఆగు, నువ్వు ఆగు, మేము ఉన్నాం కదా, మేము సరి చేస్తాం, మేము సెట్ చేస్తాం అని చెప్తారు. అప్పుడు వాళ్ళు నిరీక్షిస్తే సమాధానం జరుగుతుంది. పెద్దోళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏళ్ళో ఆగకుండా, ఏళ్ళో ఆగలేదు అనుకోండి, 2 వైపులా ఆగట్లేదు, కొన్ని కొట్టుకుని సావండి అంటారు. ఇప్పుడు మీరు ఓపిక పట్టలేనప్పుడు మేము చెప్పే వరకు, మేము చేసే వరకు, మేము సమాధానం పరిచే వరకు మీరు ఓర్చుకోవాలి కదా. మీరు ఓపిక పట్టలేకపోతే మమ్మల్ని ఎందుకు పిలిచారు మీరు అని అడుగుతారు కదా. కనుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు పరీక్ష ఓర్పును కలిగేస్తుంది. నిజమా కాదు ఇది? ఎవరికైనా పరీక్షల్లో ఎందుకు వస్తాయంటే మనలో ఓర్పు కలగాలి. నిరీక్షణ లేదు మనకి. నిరీక్షణ లేక ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగాలి, ఎంతసేపు ప్రతి మనిషి ఇటువంటి సిచ్యువేషన్లో ఉంటాడు, టెన్షన్లో ఉంటాడు. ఒక దెబ్బ తగిలితే, ఒక యాక్సిడెంట్ అయితే, లేకపోతే సడన్గా ఏదన్నా నీరసపడిపోతే, లేదా ఎక్కడైనా నష్టం జరిగితే ఏమనుకుంటారు? ఇది ఒక పరీక్ష, లేకపోతే దేవుడే ఉన్నాడు మనకు తోడుగా, ధైర్యంగా ఉందాం అనుకుంటారా? ఎన్నో చూసి వచ్చి ఉంటాం. ఇప్పటికే ఎంత వయసు అయితే అంత వయసులో ఎన్నో కొన్ని చూస్తారు. చూసిన వాటిలో ఏది స్థిరం కాదు. ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటుందా, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉంటుందా, ఏమో తెలియదు మనకి. ప్రభు అంటున్నాడు బైబిల్లో, ఏనాటికీడు ఆనాటికి చాలు, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. ఏ రోజు సంగతులు ఆ రోజే, ఏనాటికీడు ఆనాటికే అంటాడు. ఒకవేళ ఇక్కడే అంటాడు చూడండి, ఒక మాట 4వ అధ్యాయంలో అంటాడు, 4:15 చదవండి ఒకసారి. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అది ఇది చేతమని చెప్పుకోవాలి. రేపు ఇది చేద్దాం, ఎల్లుండి అది చేద్దాం, వచ్చే నెల ఇది, వచ్చే సంవత్సరం ఇది అనుకుంటాం కదా. అది బతుకుంటే చేస్తామా, చచ్చిపోతే చేస్తామా? చచ్చిపోయి ఎవరు ఏం చేయలేరు. అందుకని రేపు ఏదో చేసేస్తామంటాం. కానీ ప్రభుని నమ్మినవాడు ఏమనాలి? ప్రభు చిత్తమై రేపు నేను బ్రతుకుంటే అది చేస్తాను, ఇది చేస్తాను అనుకోవాలంట. అంటే విశ్వాస ఎప్పుడూ కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా సంసిద్ధుడే ఉంటాడు. అలా సిద్ధపడి ఉన్నవాడు ఏదో తప్పు చేద్దాం, లేకపోతే ఏదో సరదా తీర్చుకుందాం అనుకుంటాడా? అలా ఉండదండి. అసలు ఆలోచన రాదు. ఎందుకు దారి తప్పిపోతున్నారు వీళ్ళు ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు. పైన కింద చూడండి, అర్థమవుద్ది మీకు. ఇప్పుడైతే 16వ వచనం, మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటిది ఇక్కడ? ఇప్పుడు నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి లాభం సంపాదిద్దాం రండి అని చెప్పుకుని వారులారండి. ఇలా చెప్పుకుంటూ డంబాలు అతిశయపడుతున్నారు ఎక్కువ మంది. అందుకని అసలు రేపు ఏం సంభవిస్తుందో మీకేమీ తెలీదు. కాబట్టి మీరు అంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్రంటోళ్ళు అయ్యా బాబు మీరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు విశ్వాస ఆవిరి వంటోడా, అవిశ్వాస ఆవిరి వంటోడా? ఎలా చెప్తారు? ఇక్కడ ఇది విశ్వాసికి చెప్పాడా, అవిశ్వాసికి చెప్పాడా అన్నదే ప్రశ్న. చాలామంది రకరకాలుగా అనుకుంటాడు. ఎవరికి చెప్పాడు యాకోబు? విశ్వాసులకే. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజలకే, ఇక్కడ 12 గోత్రాల వారికి శుభమని చెప్పి రాయినది. సహోదరులారా అని అంటూ మీ విశ్వాసానికి కలుగు పరీక్ష అంటున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు విశ్వాసులే కాదా?
విశ్వాసులే. అందులో ప్లాన్లు వేసుకుంటున్నారు, లోకరీత్యా ఆలోచన చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు. 4వ అధ్యాయం అంతా ఎవరికి? మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నవి అంటే వీళ్ళలో యుద్ధాలు పోరాటాలు వస్తున్నాయంట. అవయవాలలో పుట్టేటువంటి భోగేచ్చలు అంటే ఇప్పుడు విశ్వాసుల అవయవాల్లో కూడా ఇవి ఉంటాయి ఉండవా? ఉన్నాయి. వాటిని ఖండిస్తూ రాశాడనమాట. రాస్తే వాళ్ళు మరి వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం వల్ల ఏం చేస్తున్నారు వీళ్ళంటే వీళ్ళకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞల ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుతున్నారు. వీళ్ళు సత్క్రియలో పాలువారై వాళ్ళ విశ్వాసం వ్యాపించాలి, కృపను గ్రహించాలి, ఆ కృప ద్వారా వీళ్ళు ఫలించాలి, వీళ్ళు విస్తరించాలి. కొలసి పత్రిక ప్రకారంగా, ఫిలిప్పీ పత్రిక ప్రకారంగా ప్రభు దినం వరకు ఈ సత్క్రియలో వాళ్ళు పాలువారై ఉండాలి, కొనసాగాల. అది ప్రభు చిత్తం. ఏదో ఇవాళ అవసరం తీరగానే అమ్మయ్య అనుకున్నది జరిగింది, యేసు ప్రభు చాలా గొప్పోడు అని సాక్ష్యం చెప్పేసుకొని ఒక 500 కానికిచ్చేసి తర్వాత మనం వెళ్ళి మళ్ళీ మన పూర్వపు కార్యక్రమాలు, పూర్వపు ఆచారాలు ఆచరిస్తూ బతకడమా? అలా ఎంతమంది లేరు ఈ దినాల్లో? స్వస్థత శాలలకు వెళ్ళి మొక్కులు తీర్చేసుకొని తర్వాత మరలా యథావిధిగా వాళ్ళ మొక్కులు, పూర్వపు మొక్కును, ఈ మొక్కులు మొక్కకు ముందర కొన్ని మొక్కులు మొక్కుంటారు. ఈ మొక్కు అంటే యేసు ప్రభువు కంటే ముందర కొన్ని మొక్కులు మొక్కుంటారు. ఇలా మొక్కిన వాళ్ళు నేను చూశాను కొంతమంది. ఇప్పుడు యేసు ప్రభువు మొక్కునందువల్ల వాళ్ళు అనుకున్నది జరిగిందా? అంతకుముందు 2-3 దేవుళ్ళకి మొక్కుని ఉంటారు. వాళ్ళ వల్ల జరిగిందో తెలియక యేసు ప్రభుకి మొక్కు తీర్చేస్తారు. వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఆ మొక్కులు తీర్చేవాళ్ళు ఉన్నారు. అందరు మొక్కులు తీర్చేస్తారు. ఎందుకు అంటే మళ్ళీ ఆ జరిగిన కార్యం మళ్ళీ ఏమి నష్టం జరుగుతుందో అని. ఇది విశ్వాసం అంటారా? దీన్ని భక్తి అంటారా? బైబిల్ చెప్పిన భక్తి ఏం చదివాం తీతు పత్రికలో? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి, భక్తికి ఆధారమైనటువంటి సత్య విషయమైన అనుభవ జ్ఞానం అన్నాడు. ఈ భక్తి మామూలు భక్తి కాదు, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ. అంటే ఈ జీవిత కాలానికి మాత్రమే సరిపోయేది కాదు, రాబోయే జీవితానికి కూడా. అది అన్ని విషయాల్లో ప్రయోజనం. అంత మాత్రమే కాదు, ఇది దేవుని వాగ్దానం, దేవుడు ప్రామిస్. ఇది ఏంటండి? ఈ జీవితం యేసు ప్రభువుని నమ్మిన తర్వాత జీవితం వాగ్దానం, స్వాస్థ్యం. ఇది ప్రమాణపూర్వకమైన వాక్యం అంటాడు దీన్ని. ఎక్కడ? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో చూస్తే ఇది ప్రమాణపూర్వకమైన వాక్యం. ఏమని ప్రమాణం చేశాడు దేవుడు? సర్వశక్తిమంతుడైన దేవుడు ఏమని ప్రమాణం చేశాడు? తనకంటే ఎవరు గొప్పవారు లేరని తన తోడు అని ప్రమాణం చేశాడు. తన తోడు. కొంతమంది అంటారు నా తోడు అంటారు, లేకపోతే మా అమ్మ మీద ఒట్టు అంటారు. మా అమ్మ తోడు, మా నాన్న తోడు. అంటే మనం ప్రేమించేవారు లేకపోతే నా వారు అనుకున్నవారు ఎవరుంటారంటే ఎక్కువగా తల్లిదండ్రులే కదా. ఒకవేళ తల్లిదండ్రులు చనిపోతే భార్య భర్త, నా భర్త మీద ఒట్టు, నా భార్య మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, నా పిల్లలు తోడుగా చెప్తున్నాను అంటారు. అంటే ఫైనల్గా వాళ్ళు నమ్మించాలని ప్రయత్నం. అవునా? ఒకవేళ ఇలాంటి తోడు ఏదైనా ఉంటే వాళ్ళు అలాంటి బలహీనలే కాబట్టి అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కొంతమంది ఉంటారు తాగుబోతులు. నీ మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు, నేను రేపు నుంచి తాగను అంటాడు. మళ్ళీ మరుసటి రోజున ఏం చేస్తాడు? ఫుల్గా తాగేసి వస్తాడు. ఏటర్ బాబు ఇలాగ అన్నావు అన్నీ అంటాడు. అవునా? ఎన్నో చెప్తామే తాగినప్పుడు. ఏంటి తాగినప్పుడు ఎన్నో చెప్తాయి. ఎవడు చూసొచ్చాడు అంటాడు అంతే తాగేసి. కానీ ప్రభు అలాంటి ఒట్లు అంగీకరించట్లా. ఆకాశము తోడు కానీ భూమి తోడును కానీ ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడనే ఉంది యాకోబు పత్రికలోనే ఎందులో చూడండి. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఉంటుందండి. ఇక్కడ యాకోబు పత్రికలోనే ఉంది చూడండి, 12వ వచనం, 5:12. ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలన్నాడు. కానీ దేవుడేమో
ఏమని ప్రమాణం చేశాడు? ఇలాగ ఏమీ ప్రమాణం చేయలేదు. 6వ అధ్యాయం చూడండి. దేవుడు అబ్రహాము 6:13 వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు ఎవరు లేరు, దేవుడి కంటే గొప్పవాడు ఎవరైనా ఉంటే వాళ్ళ తోడని ప్రమాణం చేసేవాడు. అది తన తోడని ప్రమాణం చేసి, చూడండి మరి ఎంత అద్భుతంగా ఉందో. హెబ్రీ 6:14 నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పిను. చూడండి 15 ఆ మాట నమ్మి, అది ఓర్పుతో సహించి అంటే నిరీక్షించి ఆ వాగ్దాన పొలం పొందిన దేవుడు. అది పరిశుద్ధాత్మ సహాయం అంటే. ఇప్పుడు అబ్రహాము ప్రమాణాన్ని, దేవుని ప్రమాణాన్ని ఏం చేశాడు? నమ్మాడు. నమ్మినప్పుడు ఏం చేశాడు? నిరీక్షించాడు, అంటే ఓర్పుతో సహించాడు. దేవుడు న్యాయం చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు, దేవుడు ఏం చేస్తాడు? విస్తరింపజేస్తా అన్నాడు. చూస్తే ముసలాడు అయిపోయాడు. ఏంటండి? శరీరం చూస్తే ఏమైపోయింది? మృతతుల్యం అయిపోయింది, ముసలాడు అయిపోయాడు. శారమ్మ గర్భం ఏమైపోయింది? వడిలిపోయింది, ముసలి అయిపోయింది ఆమె కూడా. అసలు వాళ్ళ శరీరాలు వాళ్ళు చూసుకుంటే, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటే ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అప్పుడు దేవుడు చేసిన ప్రమాణం నెరవేరేట్టుగా ఏమైనా ఉందా? నీ సంతానం వలన భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి, జనములు ఆశీర్వదించబడతాయని చెప్పిన వాగ్దానము నెరవేరేటట్టుగా ఏమీ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఫ్యామిలీ అలా లేదు. అందుకే రాశాడు అనమాట. రోమాపత్రి 4వ అధ్యాయంలో దాని వివరణ అంతా ఇచ్చాడు అద్భుతంగా. ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. యాకోబత్రిలో మృతులను సైతం లేపేటువంటి శక్తిమంతుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు అని అబ్రహాం నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అంటే ఏంటి? అసలు ఓర్చుకుంటానికి కూడా ఇంకేముంది? ఇంకెప్పుడు ఇంకా నాకు పిల్లలు పుట్టే పరిస్థితి పోయింది, ముసలోని అయిపోయాను, నా భార్య ముసలిది అయిపోయింది అంటే ఆమెకి ఇంకా గర్భం ఒడిగిపోయింది. ఇక పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టరు. అప్పుడు వచ్చాడనమాట. వచ్చి ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, మీదటికి మరలా వస్తాను, అప్పుడు నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. అప్పుడు శారమ్మ కూడా నవ్వింది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పి హెచ్చరించి వెళ్ళాడు. ఆయన చెప్పిన మాటనే శారమ్మ కూడా నమ్మింది. నమ్మిందా? నమ్మలేదా? నమ్మింది. ఆమె కూడా ఎదురు చూసింది. అదే మనకి హెబ్రీ 11:11 కనపడుతుంది అద్భుతంగా. చూడండి, శారమ్మ గారు ఏమీ బలహీనరాలుగా ఏమి లేదు. నవ్వింది కదా, ముసలిదానికి పిల్లలు పుడతారా, ఇంకా నాకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు, ఇప్పుడు పిల్లలు పుడతారని చెప్తాడండి దేవదూత అని దేవుడు ఇప్పుడు వర్తమానం వచ్చిందని చెప్పి ఆమె. అయితే ఆమె ఏం చేసిందట? విశ్వాసమును బట్టి శారాయు, అది ప్రామిస్ చేసినవాడు, వాగ్దానం చేసినవాడు, ప్రమాణం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. జరుగుతాయా అంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఇలాగూ లోకంలో కూడా జరిగాయి, చాలా సంగతులు జరిగాయి. ఇప్పుడు ఎవరిలోనైనా అలాగ విశ్వసిస్తే కార్యాలు జరగకపోతే, ఏ కార్యము జరగకపోతే ఎవరన్నా వస్తారా? ఇప్పుడు ఇంతమంది మీరు మతం మార్చేస్తున్నారు, మీరు మతం మార్చేస్తున్నారు అంటున్నారు కదా. ఇది మతం కాదయ్యా, ఇది విశ్వాసం, ఇది మార్గం, ఇది జీవ మార్గం, ఇది దేవుని మార్గం, ఇది సువార్త సత్యం అని చెప్పి అంటే మేము మతం మార్చేస్తున్నారు అంటున్నారు కదా. నిజంగా అలా మార్చేదైతే, నిజంగా అలాగే మార్చేదైతే ఇంతమంది ఎందుకు మారతారు? మారరు. మారే అవకాశం కూడా లేదు. ఈరోజు మనం కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మన రాష్ట్రంలోనే లక్షలాది మంది ఉన్నారు యేసు ప్రభుని విశ్వసించిన వాళ్ళు. ఆ లక్షల్లో వేల మందిని సెలెక్ట్ చేస్తే వాళ్ళు మొదట చెప్పే సాక్ష్యం ఏంటంటే, మేము ఆయన నమ్మినప్పుడు, అన్ని రకాలుగా మేము నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఎటు దారి కానరానప్పుడు, ఆ యేసు ప్రభుని తలుసుకున్నప్పుడు, లేదా ఆ యేసు ప్రభుకు మొక్కినప్పుడు, ఆ యేసు ప్రభు మాట విని నమ్మినప్పుడు,
యేసుప్రభు ఇదిగో ఇలా బైబిల్లో చూశాను, లేకపోతే లేదా ఇలా క్యాలెండర్లో చూశాను, లేదా పలానా గోడ మీద చూశాను, లేదా పలానా కరపత్రికలో చూశాను, లేదా పలానా పాస్టర్ గారు ఇలా వాక్యం చెప్తుంటే నేను విన్నప్పుడు నాకు విశ్వాసం కలిగింది, నమ్మాను, లేదా ప్రభువు నా మరణ పడక మీద నన్ను దర్శించాడు, నాకు ఇలా దర్శనం కలిగింది, నేను ఆయన్ని చూశాను అని చెబుతూ సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా కార్యాలు చూశారు. వాళ్ళు ఏంటండి? కార్యాలు చూశారు వాళ్ళ జీవితంలో. చూసి అంతకుముందు ఎన్నడూ ఇలాంటి అనుభవాలు వాళ్ళకి ఎదురు కాలేదు. కొంతమంది అయితే ఇక చచ్చిపోతాడు అని చెప్పిన డాక్టర్లు చెప్పారు, ఏమని? ఇక చచ్చిపోతాడు, ఇక అయిపోయింది, ఒకవేళ బతికితే 2 నెలలు 1 నెల అని చెప్పిన వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి మరలా వాళ్ళకి నూతన జీవం వచ్చింది. దేవుడు వారిని ముట్టి బాగు చేశాడు. అందులో ఈ కులం ఆ కులం అని లేదు, అవునా? ఇప్పుడు అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు, శిరస్సు నుండి పుట్టిన బ్రాహ్మణులు కానీ, భుజాల నుండి పుట్టినటువంటి క్షత్రియులు కానీ, నడుము నుండి పుట్టినటువంటి వైశ్యులు, క్షత్రియులు, వైశ్యులు అంటే వ్యాపారం, వైశ్యులు కానీ, అంటే 3 కులాలు పైన అగ్ర కులాలు. ఆ తర్వాత కాళ్ళ నుండి పుట్టిన వాళ్ళు ఏమయ్యారు? శూద్రులు కదా. ఇప్పుడు ఇందులో బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, ఇందులో నమ్ముకునే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మాది ఇంత గొప్పది అని ఎవరన్నా అంటే, మా ధర్మము ఇంత గొప్పది, మా మతం ఇంత గొప్పది అని అంటే, ఇప్పుడు ఇన్ని పరిస్థితుల్లో అన్ని మతాల్లో ఉన్నవారు ఇంకొకటి ఉంది. ఇప్పుడు మన ప్రాంతంలో ఈ అగ్రవర్ణాల్లో నుంచి, అన్ని వర్ణాల్లో నుంచి, వర్ణాలు 4 వర్ణాలుగా, చతుర్వర్ణాలు, ఈ చతుర్వర్ణాల్లో నుంచి యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నమ్మిన వాళ్ళే కాదు, సేవకులుగా సాక్ష్యమిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు, వాళ్ళు చివరికి యేసుప్రభు కొరకు ప్రాణాలు ఇచ్చే స్థితిలో ఉన్నారు. ఏంటండి? సువార్త కొరకు వాళ్ళు, మేము ప్రాణాలు పోగొట్టుకుంటాం, మాకు యేసుప్రభువే మాకు సర్వస్వం అని చెప్పి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదొక ఎత్తు అయితే, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని జాతుల వారు ఉన్నారో, ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో, ఈరోజు అన్ని దేశాల్లోని అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని వర్గాల వారిలో ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట యేసుప్రభుని నమ్మిన వారు ఉన్నారు. అంటే 6న నెలన యేసుప్రభుని నమ్మని వారు అంటూ ఎవరో కనపడరు. ఎక్కడైనా ఒకవేళ వాళ్ళు ఈ ఆధునిక ప్రపంచానికి, ఈ ఆధునిక సమాజానికి, ట్రైబల్స్గా ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి ఈ వార్త అందలేదేమో, కానీ ఈరోజు కరెంటు, ఇంటర్నెట్ ఉన్నటువంటి ఈ ఆధునిక సమాజంలో అసలు యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అన్న ఒక్క మనిషి కూడా ఉండడు. అవునా కదా?